దేవుని యొక్క వాక్యం మనకు ఏం ప్రబోధిస్తుంది అని అడిగితే, దేవుడు మనలను పిలిచిన విధానం, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం, మనము దేవుని యొక్క మనసును అర్థం చేసుకుంటే, మనము దేవుని మనసును ఎలా అర్థం చేసుకోవాలండి అని అడిగితే, మనం ఒక టెక్స్ట్ బుక్ను చదువుతాం. సోషల్ స్టడీస్ కానీ, సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పుడు టెక్స్ట్ బుక్ ముందు విషయ సూచిక అని ఉంటుంది, ఇండెక్స్ అని ఉంటుంది. ఎప్పుడైనా చదివారా? ఆ విషయ సూచికలో ఏముంటుందంటే, ఆ పుస్తకాన్ని రాసినటువంటి అతని యొక్క మనసులో ఏ భావంతో ఆ గ్రంథాన్ని లేక ఆ టెక్స్ట్ బుక్ను రాశాడో అది ఆ విషయ సూచికలో కనబడుతుంది. ఆ విషయ సూచిక మనము కరెక్ట్గా చదివితే, ఆ టెక్స్ట్ బుక్లోకి మనం వెళ్ళి చూస్తే మనకి బాగా అర్థం అవడానికి దోహదపడుతుంది. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా మనము ఆత్మ ద్వారా చదవాలి, ఆత్మీయకముగా చదవాలి. దేవుని యొక్క వాక్యం 3 విధాలుగా మనం వివరణ తీసుకోవచ్చు. 1 అక్షరార్థంగాను, 2 చరిత్రాత్మకంగాను, 3వది ఆధ్యాత్మికంగాను. ఈ మూడిటిలో ఏది గొప్పది అని అడిగితే నేను చెప్తాను, ఆత్మీయకంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటము గొప్పది అని చెప్తాను. ఎందుకంటే అక్షరము మరుగైపోతుంది, చరిత్రలో నిలిచిపోతుంది, దాని వలన ఉపయోగం లేదు. ఆత్మ అనేటువంటిది మనలను జీవింపచేస్తుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆత్మ అనేటువంటిది మనలను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఈ ఆత్మ అనేటువంటిది మనలను దేవుని దగ్గరకు నడిపిస్తుంది. ఈ ఆత్మ అనేటువంటిది దేవునితో మనం సహవాసం చేయడానికి దోహదపడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలామంది గ్రంథాన్ని పైపైన చదివి దీనిని ఈ మధ్యన ఏమంటున్నారు అని అడిగితే భూతు పుస్తకం అంటున్నారు. ఏమంటున్నారు? భూతు పుస్తకము అంటున్నారు. ఇది భూతు పుస్తకం కాదండి. ఇది భూతు పుస్తకం అయితే మన పరిశుద్ధ గ్రంథం అని మన బైబిల్ పైన ఎలా ఉంటుంది? భూతులు ఇందులో రాయబడితే పరిశుద్ధ గ్రంథం అని పేరు రాదు కదా దీనికి. ఎందుకు పరిశుద్ధ గ్రంథం అని వచ్చింది అని అడిగితే నేను చెప్తాను ఒక మాట. పరిశుద్ధ గ్రంథము ఎప్పుడూ పాపాన్ని సమర్థించదు. స్తోత్రం చెప్దామా? ఎప్పుడూ కూడా పాపాన్ని సమర్థించదు. ఎప్పుడూ పాపాన్ని సమర్థించి పాపాన్ని ప్రేరేపించడం నేను చూడలేదు. కారణం ఏంటంటే, దావీదు పాపము చేసినప్పుడు, దావీదా నీవు మహారాజువైనా నీవు పాపము చేశావురా అని చెప్పి నాతాను ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు అంటున్నారు కదా, నీవు మొహమాటం లేకుండా మాట్లాడుతున్నావేమిటి అని అడుగుతున్నారు. అంటే వాక్యానికి ఏం లేదు? మొహమాటం లేదు. అది ఉన్నవాడైనా లేనివాడైనా, ధనికుడైనా ధనహీనుడైనా, ఇంకొకడైనా ఎవరికైనా దేవుని యొక్క వాక్యము ఒకటే బోధిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యములో అందరూ సమానమే. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు నిజముగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. అలాగున మనము అర్థం చేసుకున్నప్పుడు మన జీవితానికి మేలుకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా స్తోత్రం చెబుదాం ఒకసారి, హల్లెలూయా. ఉదయకాల సమయంలో నాకు చక్కని ఆహారాన్ని మరి ఇచ్చారు ప్రియులు ఆర్ఎంపి డాక్టర్ గారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చారండి? వందనాలు. అమ్మ రాలేదా? స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మంచిది ప్రియులరా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉపవాస ప్రతిష్ఠిత పండుగలు అయ్యేటప్పటికీ దేవుడు మీ జీవితాల్లో ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దయచేయునుగాక.
ఆమేన్, ఆమేన్. దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చునుగాక. ఆమేన్. కృప కలిగిన దేవుడు ఈ రాత్రి కూడా మరి చక్కని సమయాన్ని ఇచ్చాడు. అయ్యగారు నాకు చప్పట్లు కొట్టి నాకు పొద్దున్న ఈ పూట కూడా వెల్కమ్ చెప్పారు. ఒక్కసారి అందరూ కూడా బిగ్గరగా చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇవి యేసయ్యకి. మరలా ఒకసారి కొడదాం. ఆమేన్. ఇవన్నీ మీ పాస్టర్ గారికి. మరలా ఒక్కసారి. ఆమేన్. ఇవన్నీ మీకే. ఎందుకంటే నేను మీకు ఒక్కడికి కొడితే నేను కొట్టే చప్పట్లు మీకు, ఎందుకంటే నేను చప్పట్లు కొట్టించుకునేటంత యోగ్యత నాలో లేదు అని నేను అనుకుంటాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దానిని మిగతా విషయాలు ఈ పూట నేను మీకు చెప్తాను అని చెప్పాను. అది ఎంతమందికి గుర్తుంది? ఎక్కడి నుంచి మనం చదువుకున్నాము అని అడిగితే జకరియా గ్రంథం 1వ అధ్యాయము 18 నుండి 21 వచనాలు మనం ధ్యానం చేశాం. అందులో మనం ధ్యానం చేసినటువంటి విషయాలు ఎంతవరకు చేశామంటే, యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టేటువంటి 4 కొమ్ములు. ఆ 4 కొమ్ములు ఏవి అని అడిగితే, 1 స్త్రీ, 2వది ధనం, 3వది గర్వం, 4వది కులము మతము అని మనం నేర్చుకున్నాం. అయితే ఈ 4 కొమ్ములు చెదరగొట్టినటువంటి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము వారిని మరలా తిరిగి పోగు చేయడానికి దేవుడొక దర్శనాన్ని జకరియా ప్రవక్తకు చూపించినప్పుడు ఈ 4 కంసాలు చేసేటువంటి పనిని అక్కడ వ్రాస్తున్నాడు. మనము అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మనకు మాట్లాడడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఈ చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలు వారు, చెదిరిపోయినటువంటి యూదా వారు, చెదిరిపోయినటువంటి యెరూషలేము నివాసులు, వీరందరినీ మరలా తిరిగి ఆయన సన్నిధికి రప్పించడానికి దేవుడు ఒక కంసాలి రూపంలో మనతో మాట్లాడుతున్నాడు ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా. హల్లెలూయా. ఈ కంసాలి అనేటువంటి వాడు మన అందరికీ తెలుసండి. ఎంతమందికి తెలుసు కంసాలులు అంటే? ఏం చేస్తారు వారు? బంగారాన్ని. కంసాలి అంటే వాడు బంగారం తయారు చేసేవాడనే మనకు అర్థమవుతుంది, కానీ వాడు చేసేటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కంసాలి మనము ఒక బంగారము మనకి ఇస్తే, మనము పట్టుకెళ్ళి ఇస్తే, ఒక 24 క్యారెట్ల బంగారాన్ని పట్టుకెళ్ళి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు అంటే కొలిమిలో కాలుస్తాడు. ఏం చేస్తాడు? కొలిమిలో కాలుస్తాడు. కొలిమిలో ఏముంటుంది? అగ్ని ఉంటుంది. అంటే ఇక్కడ అగ్ని దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అని అడిగితే 4 కంసాలులు అని రాయబడి ఉంది కదా. ఈ 4 కంసాలులలో ఒక కంసాలి పేరు అగ్ని. చెప్పండి, అగ్ని. ఈ అగ్ని ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అని అంటే, కొంతమంది అంటారు అగ్ని దేవుడు అంటారు. ఏమంటారు? అగ్ని. చెప్పండి, అందరూ భయం లేదు, నేను చెప్తున్నాను కదా. అగ్ని. మళ్ళీ చెప్పండి, అగ్ని. నిద్ర వచ్చే వాళ్ళు చెప్పండి ఈసారి, అగ్ని. మేల్కొన్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని దేవుడు అంటారు కదా. అగ్ని దేవుడు అయితే పక్కోళ్ళు ఇల్లు అంటుకుంది అనుకోండి, మన పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు అంటుకుంది అనుకోండి, దేవుడా పక్కింటి వాళ్ళ మీదకే వచ్చావు, మా ఇంటి మీదకి కూడా రావచ్చు కదరా అని అడుగుతారా? ఎవరన్నా అడుగుతారా? అగ్ని దేవుడు కాదు, కానీ దేవుడు అగ్ని లాంటి వాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు అగ్ని కాదు, అగ్ని లాంటి దేవుడు అగ్ని లాంటి వాడు. ఆయన మాట అగ్ని లాంటిది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు ఈ మాటలు పలుకగా నా వాక్యముతో వారిని కాల్చునట్లు. ఎవరి వాక్యం ఇది? ఏ వాక్యం ఇది?
ఏ వాక్యం ఇది? అందరూ చెప్పాలి. ఏ వాక్యం ఇది? ఏ వాక్యం ఇది? వాక్యము ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము ఏమై ఉన్నది అని అడిగితే అగ్ని అయి ఉన్నది. ఈ వాక్యము ఎందుకు అగ్ని అయి ఉన్నది అని అడిగితే ఈ రాత్రి నీలో ఉన్నటువంటి చెత్తను కాల్చివేయడానికి, నీలో ఉన్నటువంటి దోషకరమైన కార్యాలు కాల్చివేయడానికి, నీలో ఉన్నటువంటి పనికి మాలిన కార్యాలు కాల్చివేయడానికి, నీలో ఉన్నటువంటి అబద్ధాలను కాల్చివేయడానికి, నీలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి కార్యాలు, ఆలోచనలను కాల్చివేయడానికి ఆయన వాక్యము అగ్నిలాగా ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే ఈ అగ్నిని పట్టుకుంటారో వారి దగ్గరికి పాపము రాదు, వారి దగ్గరికి ఆ అబద్ధాలు రావు, వారి దగ్గరికి ఏమి రావు, ఏమి రావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న పిల్లండి ఆ సండే స్కూల్కు పంపించారట తల్లిదండ్రులు. పంపిస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటే యెహోవా నా కాపరి ఏమన్నాడు? అలా చూస్తున్నారు మీరు నన్ను. హుషారుగా ఉన్నారా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. చెరూపులు దూతాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, చెరూపులు దూతాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, స్వరమేతి పరమందు పాటలు పాడేడి పావనుడా, స్వరమేతి పరమందు పాటలు పాడేడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊహలు కందని లోకములో ఉన్నత సింహాసనమందు దివిగా నిరంతరము నతుడా సర్వోన్నతుడా, దివిగా నిరంతరుడా సర్వోన్నతుడా. ఊహలు నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా, నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా, నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతముగా, నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జల. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 కలిసి హల్లెలూయా, హల్లెలూయా. నేత్రములు జ్వాలలు కలిగిన వాడు ఆయన. నేత్రములు గొప్ప తీక్షణత కలిగినటువంటివి. ఆయన మాట అగ్ని లాంటిది. స్తోత్రం కలిగిన గాక. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. స్తోత్రం కలుగున గాక. నా మాట అగ్ని వంటిది. చెప్పండి, నా మాట కాదండి, దేవుని మాట. నేను చెప్పింది చెప్పమన్నాను, నేను చెప్తాను, నా వెనకాల మీరు చెప్పండి. దేవుని మాట
అగ్ని వంటిది కాదా? మరలా చెప్పండి, దేవుని మాట అగ్ని వంటిది కాదా? అగ్ని ఏం చేస్తుంది? ఎవరిని కాల్చేసే దేవుడు మాకెందుకు లేండి బాబు అంటారా? కాదు. ఈ రాత్రి నీ ఒక ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తిగా ఎక్కడి నుంచి వెళ్ళాలి. నీ ఒక ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తిగా ఇక్కడి నుంచి వెళితే 3వ దినాన ఆఖరి ప్రార్థనలో దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇంటికి పంపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎవరికి వద్దా ఆశీర్వాదం? ఇలా చూస్తారేంటి? ఇలా చూస్తున్నారు ఆశీర్వాదాలు. మాకు వద్దన్న వాళ్ళు చేయెత్తి స్తోత్రం చెప్పండి. మరి అలా చూస్తారే? చెప్పండి ఆమేన్ గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, అంటున్నాడు, నలుగురు కంసాలులలో మొదటి కంసాలి ఏమై ఉన్నాడు అని అడిగితే అగ్ని. అగ్నిలో ఏం చేస్తాడు? ఆ బంగారాన్ని కాలుస్తాడు. అగ్నిలో ఆ బంగారాన్ని కాల్చినప్పుడు మనం పెట్టుకుంటాం చూసారా నెక్లెస్. అబ్బా ఎంత బాగా చేశాడో అంటావా అనవా? బాగా చేయకపోతే ఈ పిచ్చ డిజైన్ పెట్టాడు, అడిగి చేత కాదు, ఇంకోసారి అతనికి ఇవ్వకూడదు, లలిత జ్యువెలర్కి వెళ్ళిపోవాలి ఆ గుండోడి దగ్గరికి అనుకుంటాం. అవునా కదండి? అవునా కదా? ఎన్ని మోడల్స్ ఉన్నాయో లలిత జ్యువెలరీలో. ఈ మనూరు కంసాలోడు పని చేయడాడు ముందు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కంసాలు ఈయనే. నిన్ను నన్ను ఎంత అందంగా చెక్కాడో తెలిసిన. మనం ఉన్న అందాన్ని బాడు చేసుకుంటున్నాం అద్దం ముందు నిల్చుని. ఆ లవ్లీ రాసుకుంటున్నాం, ఈ లవ్లీ రాసుకుంటున్నాం, రకరకాల పేడ రాసుకుంటున్నాం మొఖానికి, రకరకాల రంగులు పెదాలకి వేసుకుంటున్నాం. ఉన్న అందాన్ని అంతా పోతుంది. తర్వాత క్యాన్సర్ వస్తుంది. లిప్స్టిక్లు వేసుకుంటేనట క్యాన్సర్ వస్తుందట. విన్నారు ఎప్పుడన్నా? దేవుని మహాకృప మన మందిరంలో ఎవరు లేరు. హల్లెలూయా. నేను మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఉదయకాలం కొంచెం నాకు భయంగా అనిపించింది మిమ్మల్ని అందరినీ చూస్తే. ఎందుకంటే నాకు కొత్త చోట్లకి వెళ్ళి కొత్త వారితో నేను పరిచయం మాట్లాడాలి అని అంటే కొంచెం భయం. మీరందరూ పొద్దున్న అలవాటు అయిపోయారు కదా, అందుకని కొంచెం స్పీడ్గా వస్తున్నాయి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, నాకే అర్థమవుతుంది మీరందరూ నాకు అలవాటయ్యారు, మీరు నాకు అలవాటయ్యారు, నేను మీకు అలవాటయ్యానని. అవునా? ఇంక ఈ 3 రోజులు ఉంటే ఇంకా బాగా అలవాటు అయిపోతారు. హల్లెలూయా. కనుక ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట ఏమై ఉన్నది? ఈయన మాట అగ్ని అయి ఉంటే మనము ఏం వింటున్నాం? అగ్నిని వింటున్నాం. అగ్నిని గురించి వింటున్నాం. అగ్నిని గురించి వింటున్నప్పుడు మనలో ఉన్నటువంటి చెత్తంతా ఏమైపోతుంది? కాలిపోతుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, అగ్ని కాలుస్తుంది. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటి అని అడిగితే, ఆయన నడుస్తున్నాడు, ఆయన ముందు అగ్ని మండుచున్నది అని ఉంటుంది. కనుక ప్రియులారా, చూడక్కర్లేదు, నేను రిఫరెన్స్ చెప్పను కానీ ముందుకు వెళ్తాను, సమయం కొంచెం తక్కువగా ఉంది కనుక ఆయన ముందు అగ్ని నడుస్తున్నప్పుడు, ఈయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నడుస్తున్నప్పుడు ఆయన ముందు ఎందుకు అగ్ని నడుస్తుంది అని అడిగితే, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నడుస్తున్నప్పుడు ఆ మార్గంలో ఏ విధమైన అపరిశుద్ధత ఉండకూడదు. హల్లెలూయా. అందుకనే యెషయా ప్రవక్త కూడా ఆయన గురించి ప్రవచించాడు, కొండలు సరి చేయబడాలి, మార్గములు ఏర్పరచబడాలి అని. అలాగే యోహాను భక్తుడు కూడా ప్రవచించాడు ఆయనను గురించి, ఇదిగో నా వెనకాల వస్తున్నాడు, ఆయనను గురించి నేను ప్రకటన చేస్తున్నాను. ఆయన ఎవరు అంటే అగ్ని లాంటి దేవుడు. హల్లెలూయా. ఆయన అగ్ని లాంటి దేవుడు. ఈ అగ్ని ఏం చేస్తుంది అని అడిగితే, మనలో ఉన్నటువంటి చెత్తను కాల్చివేస్తుంది, పనికి మాలిన విషయాలను కాల్చివేస్తుంది. అమ్మ ముందరకు పడితే సోఫా తగిలిపోద్దేమో, అమ్మ నీ పక్కనే ఆ సోఫా మీద పడితే రాడ్డు తగులుతుంది, నిద్రపోతుంది అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఈ అగ్ని ఏం చేస్తుంది అని అడిగితే, మనలో ఉన్నటువంటి చెత్తను
పనికి మాలినటువంటి విషయాలు. ఏ విషయాలు? పనికొచ్చే విషయాలు మనకి గుర్తుండవు. ఏ విషయాలు గుర్తుండవు? దేవుని వాక్యం అసలే గుర్తుండదు మనకి. ఈరోజు అయ్యగారు ఏం వాక్యం చెప్పారండి అని పక్కా అడిగింది అనుకోండి, ఏదో చెప్పాడులే. చెప్పండి ఏంటి? ఏం కారణం? గుర్తుండదు. ఇది పోయిన వారం మొగల్ రేకుల సీరియల్ ఏ ఎపిసోడ్లో ఆగిపోయింది? చెప్పండి అమ్మా, ఏ ఎపిసోడ్లో ఆగిపోయింది? చెప్పమంటే అనర్గళంగా చెప్పేస్తాం మనం. కార్తీక దీపం సీరియల్ ఏ ఎపిసోడ్ దగ్గర ఇక్కడ ఆగిపోయింది, మాకు కరెంటు పోయింది అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? అబ్బో కామ బులుస్టాప్ ఉండదు. మన చెవుల్లో, వినేవాళ్ళ చెవుల్లో రక్తం వచ్చేయాలి. రక్తం వచ్చేదాకా ఆపం మనం. కానీ దేవుని వాక్యం చెప్పమంటే అబ్బో ఒక మాట కూడా గుర్తుండదు. ఏదో చెప్పాడు లేవే అప్ప. మళ్ళీ పైగా దేవుని వాక్యం నీలో నిలిచి ఉండకుండా దొంగిలించేది అపవాది. ఆ పనికి మాలిన విషయాలు నీవు పక్కన పెడితే నీ హృదయంలో ఉండవలసింది దేవుని యొక్క వాక్యం. అందుకని యోహాను సువార్తలు అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఏమంటున్నాడు? వద్దంటున్నాడా? నీ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి. దేవుడు అడుగుతున్నాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను నీ హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నా స్వరము విని మీరు తలుపు తీస్తే స్తోత్రం చెప్దామా? ఎంతమంది తలుపు తీశారు యేసయ్యకి? ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉంచారా? అందుకోసమే ఈ ప్రతిష్ఠిత కూడికలు, ఉపవాస కూడికలు. మీకు అర్థమైందా? అయ్యగారు ఎందుకు అంత కష్టపడి పెడుతున్నారు కూడికలు? యేసయ్యకు నీ హృదయం అనే తలుపు తెరిచి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావని, యేసయ్యకు నీ హృదయంలో చోటిస్తావని, యేసయ్యను నీ హృదయంలోనికి చేర్చుకుంటావని, యేసయ్యకు నీ హృదయంలో ప్రథమ స్థానం ఇస్తావని, ఒక ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తిగా, దేవునికి సంబంధించిన దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు ఉండాలని ఈ ప్రతిష్ఠిత ఉపవాస కూడికలు. అందుకని ఏదో కాలక్షేపానికి కాదండి. ఇంత ఖర్చు పెట్టి మాలాటోళ్ళందరినీ పిలిచి ఇంత శ్రమ తీసుకొని అయ్యగారు చక్కగా ఫ్యాన్ వేసుకుని పడుకోలేరా? ఎందుకు అని అడిగితే నిన్నొక ప్రతిష్ఠితమైనటువంటి అర్పణగా దేవునికి ఇవ్వాలని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం వింటూనే ఇంకా నీలో ప్రతిష్ఠిత రాకపోతే, వాక్యము ఎన్ని సంవత్సరాలు విన్నా నీలో ఇంకా మార్పు రాకపోతే, అగ్ని అయి ఉన్న దేవుడు నిన్ను కాల్చేస్తాడు. అగ్ని అయి ఉన్న దేవుడు నిన్ను కాలుస్తాడు. కాల్చిన తరువాత అయ్యో కాలిపోతున్నాను, అయ్యో కాలిపోతున్నాను అంటే నిన్ను రక్షించే. నేను ఆమోసు గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ గురించి ప్రార్థన చేస్తుంటే ఒక మాట చూపించాడు. అక్కడ ఏంటో తెలుసా? సముద్రాలు ఓళ్ళల్లోకి వస్తాయట. హైదరాబాద్ చూస్తే సముద్రమే ఉంది అక్కడ. ప్రతి గల్లీ మునిగిపోయింది ప్రియులరా. సముద్రము పట్టణాల్లోకి వస్తే మనం ఎక్కడ నిల్చుంటాం? ప్రకృతి మనలను ఒక్కసారి కన్నెర్ర చేసింది అని అంటే ధనవంతుడు లేదు, ధనహీనుడు లేదు, ఎవ్వడు లేదు, అందరినీ పట్టుకుపోతుంది. హల్లెలూయా. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? చెప్పనా? 46వ కీర్తన మొదటి చరణం. గబగబా తొందరగా వెళ్తాం. మనకి ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు ములిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు మనము భయపడము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏ పొంగునకు మనం భయపడము. సునామీలు వచ్చిన, భూకంపాలు వచ్చిన, రాజ్యం మీదకి రాజ్యం లేచిన, యుద్ధాలు జరుగుతున్నా డోంట్ కేర్. క్రైస్తవుడా మేల్కో. నీ ఒక ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తిగా విశ్వాసిగా నీవు జీవిస్తే కొండలే వచ్చి పగులుతున్నా, నడి సముద్రాలలో పర్వతాలే ములుగుతున్నా, ఆ పర్వతాలలో ములిగినటువంటి ఆ సముద్రపు నీరు ఘోషించుచు నురుగు కట్టిన దేనికి భయపడను. అదే దావీదు 27వ కీర్తనలో అంటాడు కదా, చదువుదామా ఆ చరణం కూడా ఒకసారి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు కనుక ఎవరికి. హల్లెలూయా. మనకేం లేదు చెప్పండి, అందరూ చెప్పండి. భయం లేదు చెప్పండి. భయం లేదు చెప్పండి. నాకు భయము, దేవుడు నా పక్షాన్నుండగా నాకు భయము లేదు. చెప్పగలుగుతారు ఈ రాత్రి మీరు? అలా చెప్పగలిగితే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన పక్షాన్నుండగా నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? నాలో ఉన్నటువంటి చెత్త అంతా ఆయన కాల్చేశాడు. నాలో ఉన్నటువంటి పనికిరానివన్నీ కూడా ఆయన తీసేశాడు, తొలగించాడు. నాలో ఉండవలసిన పరిశుద్ధతను నాలో ఉంచాడు. కనుక నాకు దిగులు లేదు, భయము లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు కనుక నేను భయపడను. ఎవ్వరికి భయపడను. భూమి మార్పు నొందిన భయపడను. నడి సముద్రాల్లో పర్వతాలు ములిగిన భయపడను. ఎవడైనా కత్తి తీసుకుని వచ్చి నిన్ను చంపేస్తాను అంటే పొడుచుకోరా, ఆయన గుండె చూపిస్తాను నేను ఆడికి కూడా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవుడు మరణానికి భయపడడు. చెప్పండి. నిజ క్రైస్తవుడు మరణానికి భయపడడు. కారణం ఏంటో తెలుసా? మన యొక్క జీవం అక్కడుంది. ఎక్కడ? ఈ లోకంలో శాశ్వత ఆనందం మనకి లేదు. అందుకనే మనము యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకున్నాం, ఆయనను ఆరాధన చేస్తున్నాం, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం. హల్లెలూయా. కనుక ఆయన మాట ఎటువంటిది? అగ్ని వంటిది. ఈ అగ్ని మాట నీవు స్వీకరిస్తే నీలో ఉన్నటువంటి పనికి రానివన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. రెండవ కంసాలి ఎవరయ్యా అని అడిగితే సుత్తి. ఎవరు చెప్పండి? సుత్తి. చూడండి, ఆ మాట కింద ఉంటుంది. నా మాట, ఆయన మాట చెప్పండి. ఆయన మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? కరెక్టేనండి. సుత్తితో బండని బద్దలు చేస్తారు. ఇక్కడ బండలు ఎవరున్నాయి అని అడిగితే, యెహెజ్కేలు ప్రవక్తని అడిగితే చెప్తాడు, రావతే గుండె మీలో నుండి తీసివేసి. ఏ గుండె మీది? మన గుండె ఏ గుండె? రాతి గుండె. కొంతమందికి జాలి ఉండదండి. దాన్ని ఎంత కొట్టినా, దాన్ని ఎంత చితకబాదినా అబ్బో అది మెత్తన కాదది. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, ఒకవేళ నీలో కఠిన హృదయం నీకుంటే, ఒకవేళ కఠిన హృదయం నీవు కలిగి ఉంటే, ఆ కఠిన హృదయాన్ని నేను తొలగిస్తాను. ఎలా తొలగిస్తానో తెలుసా? నా మాట ద్వారా. నా మాట సుత్తి వంటిది. సుత్తి లాంటి నా మాటతో నీ కఠినమైన హృదయాన్ని మెత్తన చేస్తాను. హల్లెలూయా. రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను నీకు ఇచ్చేదను. ఎంతమందికి కావాలి మాంసపు గుండె? తినటానికి కాదండి, లోపల పెట్టుకోవడానికి. ఎంతమందికి కావాలి? ఎవరికి వద్దా? కండవిల్లి, లంక, వారిపల్లెలో ఎవరికి వద్దా? చెప్పండి. ఎవరికి వద్దా? ఓ వయ్యేస్తాను, మిమ్మల్ని నుంచో పెడతాను, నేను కూర్చొని వాక్యం చెప్తాను. చెప్పనా? కొంతమందికి కళ్ళు మూసుకుపోతున్నాయి. హల్లెలూయా.
కనుక ప్రియులారా, ఆయన మాట ఎటువంటిది? నేను ముగించేస్తాను, గబగబా స్పీడ్కి వెళ్తున్నాను, ముగించేస్తాను. ఆయన మాట ఎటువంటిది? సుత్తి వంటిది. ఈ సుత్తి ఏం చేస్తుందో తెలుసా? కఠిన పరచబడినటువంటి హృదయం, పాషాణమైనటువంటి నీ హృదయం, పాషాణమైపోయినటువంటి నీ గుండె, కఠినమైపోయినటువంటి నీ గుండెను బద్దలు చేస్తుంది సుత్తే, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది సబ్బు. ఏంటి చెప్పండి? సబ్బు. దేవుని యొక్క వాక్యము సబ్బు లాంటిది అని మాట్లాడతాడు. ఎటువంటిది? దేవుని యొక్క వాక్యము సబ్బు లాంటిది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. మలాకీ పుస్తకము 3వ అధ్యాయం. అయితే సహింపగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలివాణి సబ్బు వంటి వాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి అందరూ కూడా, దేవుని వాక్యము చెప్పమన్నానండి మిమ్మల్ని అందరినీ. మౌనంగా ఉంటారంటే అయ్యగారు, అమ్మగారులు, మీ అందరికీ వందనాలు. చెప్పండి, దేవుని మాట సాకలవాణి చేతిలో సబ్బు వంటిది. సాకలైన ఏం చేస్తాడు? దోబి. మన ఊర్లో ఉన్నారా? మన సంఘంలో ఉన్నారా? ఏం చేస్తారు? మనం ఇచ్చినటువంటి మాసిపోయినటువంటి బట్టలు పట్టుకెళ్ళి బండ మీద పెట్టి, దాని మీద సబ్బు పెట్టి బండను వేసి బాదుతాడు. అప్పుడు ఏమవుతుంది? మనం ఇచ్చినటువంటి ఆ వస్త్రము మలినము అంతా కూడా పోయి మరలా దానికి ఏమవుతుంది? కొత్తదనము సంతరించుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మరలా మనము దానిని తిరిగి ధరించడానికి ఆ వస్త్రము ఉపయోగపడుతుంది. ఎవరైనా మాసిపోయిన బట్టలు పదే పదే కట్టుకుంటారండి? చెప్పండి, పదే పదే కట్టుకుంటారా మాసిపోయిన బట్టలు? ఏమంటారు కట్టుకుంటే? ఈరోజు ఇదే ప్యాంటు షర్ట్ వేసుకొచ్చి, రేపొద్దున్న ఇదే ప్యాంటు షర్ట్ వేసుకొచ్చి, ఎల్లుండ ఇదే ప్యాంటు షర్ట్ వేసుకొచ్చి, వీడికి బట్టలు లేవేంట్రా అంటారా? అనరా? అంటారండి? అనరా? కనుక మనం వేసుకునేటువంటి వస్త్రాలను ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? శుభ్రము చేస్తాం. అయితే దేవుడు మన హృదయాన్ని ఒక వస్త్రములాగా ఊహించుకొని, అది సాకలవాని చేతిలో ఉన్నటువంటి సబ్బును పోలినటువంటి మాటగా మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఏ రీతిగా అంటే, మీ హృదయంలో ఉన్నటువంటి మరకలు, మీ హృదయంలో ఉన్నటువంటి మలినం, మీ హృదయంలో ఉన్నటువంటి చెత్త ఉందా? హృదయంలో చెత్త ఉందా? నా హృదయంలో ఏముందండి? ఫ్రెష్ అండి అంటారు కొంతమంది. అబ్బే నాకేం తెలియదండి అంటారు. తెలుసా మీకు ఏముందో? తెలుసా? చెప్పనా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. ఆ లోపల నుండి అనగా మనుషుల ఎక్కడి నుంచి? అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి? ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు చెప్పండి, ఎక్కడి నుంచి? కొంతమంది నిద్రపోతున్నారు. మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, అభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, ఇవన్నీ ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? అలా కాదు, మన హృదయంలో నుంచే బయటకు ఏమున్నాయి? ఎన్నున్నాయి? ఎన్ని చెత్త ఉంది? అబ్బా, పెద్ద డస్ట్బిన్ కదండి మన హృదయం. ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తూ హృదయం గురించి ప్రసంగం చేస్తూ హృదయాన్ని ఏమన్నారో తెలుసా? హృదయం అంట ఒక సెప్టిక్ ట్యాంక్ లాంటిదంట. ఏమన్నారు? సెప్టిక్
ట్యాంకు ఎవరన్నా క్లీన్ చేస్తుంటే పక్కన ఆ బజార్లో ఉండగలుగుతామండి ఎవరన్నా? ఎంత వాసన వస్తుందో, మధురమైన వాసన బాబోయ కదండి. మరి హృదయంలో ఇంత పెట్టుకుంటే మనం ఏ వాసన వస్తున్నాం? దాన్ని కప్పెట్టేస్తున్నాం, సెంట్లు రాసి, పౌడర్లు రాసి, ఆ, పైకి ఏవేవో రాసేసి కప్పెట్టేస్తున్నాం. మనం ఒక మధురమైన పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ సబ్బు ఏం చేస్తుందో తెలుసా? మనము కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మలినాన్ని తొలగించి శుద్ధి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది నీరు. నాలుగవది ఏంటి చెప్పండి? నాలుగవది, మొదటిది ఏంటి? మొదటి కంసాలి పేరేంటి? రెండవ కంసాలి పేరు సుత్తి. మూడవ కంసాలి పేరు సబ్బు. నాలుగవ కంసాలి నీరు. హల్లెలూయా. ఈ నీరు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన వాక్యమే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుమనెను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరును లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. స్తోత్రం కలుగును గాక. రహస్యంగా చెప్పలేదు, ఏమని చెప్పాడు బిగ్గరగా? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడిలో నుంచి జీవజలములు. దానికి ముందు చెప్పిన మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు, ఎవడికైనాను దప్పి అయితే నా యొద్దకు రండి అని అన్నాడా లేదా? మనం ఏం చేస్తాం తెలుసా? యెషయా ప్రవక్త చెప్తున్నాడు ఒక మాట. అయ్యా, ఆహారము కాని దాని కొరకు నీవు ఎలా రోకలిస్తావు? సంతృష్టి కలుగజేయ దాని కొరకు నీవెందుకు నీ యొక్క వ్యయాన్ని ఖర్చు పెడతావు? ఈరోజు అనేక మంది ఆహారం కాని దాని కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, పానీయాలు కాని దాని కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఒక్కొక్కడు చేతులు వేసుకుని నలిపేస్తాడు తంబాకు, పెదం ఇలా లాగుతాడు, పైకి బుడగలాగినట్లు లాగి ఇలా పెడతాడు లోపల. ఆ పెదమేమో ఏదో జబ్బు వచ్చినలాగా ఉబ్బిపోతుంది, లాగు ఉబ్బిపోతుంది. ఆ ప్యాకెట్ మీద ఉంటుంది, చూడండి ఎలా ఉంటుంది, ఏమని ఉంటుంది. ఇది తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది రా బాబు అని చెప్పి ఎర్రగా పుండేస్తాడు దాని మీద. అవునా? అయినా సరే ముందర 4 ప్యాకెట్లు, వెనకాలో 4 ప్యాకెట్లు, పై జేబులో 4 ప్యాకెట్లు పెట్టి తింటానే ఉంటాడు. ఒక పని చేది, ఆ ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి ఏ మేకకో, ఏ గేదెకో, ఏ ఆవుకో, ఏ జంతువుకో పెట్టండి, తింటదా? మేక తిందు, పశువు తిందు, గేది తినదు, ఏది తినదు. కానీ మనం మాత్రం తెగ నవిలేస్తాడు. పశువు కంటే మనం హీనం. దేనికన్నా? రోకలు, ఆహారము కాని దాని కొరకు ఎందుకు రోకలు? మహాసమాజంలో నిలవబడి దేవుడు పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరికైనా దప్పిక కలిగితే నా దగ్గరకు రండి, నేను. యోహాను సువార్తలో ఒక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరకు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఒక దినాన్న. ఆ దినాన్న యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు కలిసి అటు వెళ్తున్నారు మార్గం గుండా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీతో మాట్లాడాలని, అమ్మా నాకు దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగింది. అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ స్త్రీని అడిగారు. అడిగినప్పుడు ఆమె చెప్తున్న మాట ఏం చెప్తుందో తెలిసిన? అయ్యా, మేము సమరయులం, మీరు
అయితే ఏంటట? పొద్దున్న చెప్పాను కదా, అయితే ఏంటట? దాహానికి నీళ్ళు అడిగాడు, ఇస్తే పోలే. అక్కడ ఏమంటుంది? మీరు సమరయులు, మేము యూదులం. మీరు యూదులు, మేము సమరయులం. మేము ఇచ్చే నీళ్లు మీరు తాగరు కదా. ఈరోజు కూడా అదే అదే వ్యత్యాసం, అదే డిఫరెన్స్ చూపిస్తున్నారు ప్రజలు. ఈరోజు మనం అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ వ్యత్యాస సంబంధమైనటువంటి ఆలోచనలే, మనస్పర్ధలే. ఎప్పుడైతే ఆ మనస్పర్ధలు తీసి పక్కన పెడతామో మనము అభివృద్ధి అవుతాం. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీతో దేవుడు ఫైనల్గా ఒక మాట అన్నాడు, అమ్మా, నేనిచ్చే నీళ్లు, నువ్విచ్చే నీళ్లు నేను తాగితే నేను మరలా దప్పిక కొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు నీవు తాగితే మరలా. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే నీళ్లు తాగుతున్నారు? ఒక ప్రశ్న వేసుకున్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే నీళ్లు ఎంతమంది తాగుతున్నారు? తాగుతున్నారా? తాగితే మనము నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే ఆ జీవ జల నీరు తాగితే, యేసుక్రీస్తు ప్రభుల వారి కల్వరి శిలువలో 6వ మాటలో నేను దప్పిక గొనుచున్నాను అనే మాట మాట్లాడాడు. ఆయన దప్పిక దేనికోసం అనుకుంటున్నారు? ఇంకా నీ రక్షణ కొరకు. ఇక నీవు మార్పు పొందలేదు, అది ఆయన దాహం. నిజంగా ఆయనకు దాహం వేసి కాదు దప్పిక కొనేది, ఇంకా నీవు ఆయన వైపు తిరగలేదు తల్లి, నా ప్రియమైన తండ్రి. ఏదో మనం ఉన్నాం, ఏదో మనం చేస్తున్నాం భక్తి, ఏదో మనం వెళుతున్నాం మందిరానికి, ఏదో వింటున్నాం వాక్యం. ఇది కాదు దేవునికి కావలసింది. నా ప్రియమైనటువంటి వారులారా, వేషధారణ భక్తి నా దేవునికి ఇష్టం లేదు. వేషధారణ భక్తి దేవుడు అంగీకరించడు. నామకార్థమైనటువంటి భక్తి దేవుడు సంతోషించడు. దేవుడు నిన్ను చూసి సంతోషించాలి అంటే దేవుని యందు భయభక్తులు గలై ఆయనను నీవు సేవించాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చే నీరు నీవు త్రాగాలి ప్రతిరోజు. ఆయన ఇచ్చే వాక్యాన్ని ప్రతిరోజు నీవు చదవాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? పొద్దున్న అడిగాను, కనీసం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుగుతాడేమో సాయంత్రం అని చెప్పి మధ్యాహ్నం ఒక అధ్యాయం అన్నా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అయ్యగారు మళ్ళీ ఒకసారి నన్ను పిలుస్తారేమో తెలియదు, కానీ ఒకవేళ పిలిస్తే మళ్ళీ ఈ ప్రశ్న వేస్తాను నేను వచ్చినప్పుడు, ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు అని. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. మా ఇంట్లో ఈ కీబోర్డ్ వాయిస్తున్నటువంటి వాడు మా అబ్బాయి. మా అమ్మాయి వెనకాల ఉంది. నేను వాళ్ళిద్దరికీ ఒకటే చెప్పాను, ఇంటిలో 3 అధ్యాయాలు చదివితే మీకు టిఫిను, పాలు, మధ్యాహ్నం భోజనం, నైట్కి డిన్నర్కి పొద్దున్న చదివినటువంటి 3 అధ్యాయాలు మరలా నాకు అప్పచెప్పాలి. అప్పచెప్పితేనే రాత్రికి చెప్పండి భోజనం. స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరికీ 10th క్లాస్ అయిపోయే వరకు అదే రూల్లో. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే. నేనేదో గొప్ప విషయం అని కాదు నేను చెప్పేది, నేనేదో నా పిల్లలను సరిగ్గా పెంచుతున్నానని కాదు నేను చెప్పేది. మీరు కూడా ఆ రీతిగా నేర్చుకోవాలి అని నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నాకు ఒక మాట ఇవ్వండి, ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు 3 అధ్యాయాలు చదువుతాను బైబిల్ గ్రంథంలో అని ఒకసారి మాట ఇవ్వండి. ఇలా చేతులు ముందుకు పెట్టండి, అందరూ పెట్టండి. తప్పులేదు, పెట్టండి, ఊరుకోను, పెట్టండి. ఇలా ముందుకు పెట్టండి, ముందుకు చాపండి, మీ చెయ్యి ఎత్తండి. కొంతమంది ఇలా నొప్పులున్న యేసునామంలో పోతాయి. ఇప్పుడు చదవండి, ముందుకు పెట్టాలి అందరూ. ఆ చిన్న తమ్ముడు ఇలా చూస్తున్నాడు నా వైపు, పెట్టాలా వద్దా? సెల్ ఫోన్ ఒకటి ఇచ్చారు డాడీ. గేమ్ ఆడుతున్నావు నాన్న, వెరీ గుడ్. అది
సెల్ ఫోన్ చూసి మా అమ్మాయి బాగుపడింది, మా అబ్బాయి బాగుపడ్డాడు అన్నవాడు ఒకటి చెప్పండి, ఎవడన్నా ఉన్నాడా? సెల్ ఫోన్ ఇచ్చి పిల్లల్ని బాగు చేస్తున్నారు. పెట్టండి చేతుల ముందుకి, అయ్యో పెట్టండి, సిగ్గుపడకండి. ఈరోజు సిగ్గుపడితే దేవుడు మిమ్మల్ని బట్టి సిగ్గుపడతాడు. ఈ రోజు నుంచి అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి పరిశుద్ధ గ్రంథంలో 3 అధ్యాయాలు క్రమము తప్పకుండా నేను చదువుతాను. దేవుడు మిమ్మల్ని అలాగున దీవించునుగాక. ఆమేన్. చదవకపోతే దేవుడు చూసుకుంటాడు నీ సంగతి, అంతే. నిన్ను దేవుడికి అప్పచెప్పాను, అంతే. చదివేవా, నీకు మంచి మార్కులు వస్తాయి, నీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, నీకు బర్రెలు ఉన్నాయా, ఆశీర్వదించబడతాయి, పిల్లలు పెడతాయి, నీకు పంట ఉందా, పురుగులు తినేయకుండా దేవుడు కాపాడుతాడు, లేకపోతే నీవు ఏ పని చేస్తున్నా జీవనోపాధి కొరకు ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీవు చదవకుండా పక్కన పెట్టావనుకో సూర్లో, నేను ఒక కొత్త నిబంధన గ్రంథం మా విశ్వాసకి ఇచ్చాను, చదువుకోమ్మా ఖాళీ ఉన్నప్పుడు అని. ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సూర్లో పెట్టింది. ఎక్కడ రెండో వారం మందిరానికి వచ్చేటప్పటికి ఆ నూతన నిబంధన గ్రంథం తేకుండా ఉట్టి చేతులు ఊపించుకుంటూ వచ్చేసింది. అమ్మ ఏదమ్మా నీకు ఇచ్చాను కదా నూతన నిబంధన గ్రంథం అంటే, ఎలకలు ఎత్తుకుపోయినాయి అయ్యారు. ఏమెత్తుకుపోయినాయి అట? నువ్వు చదవకుండా మానేసావు అనుకో, నిన్ను సైతాన్ గడు ఎత్తుకుపోతాడు, చూసుకోండి. హల్లెలూయా. ఎలికలు ఎత్తుకుపోతే పర్వాలేదు, నిన్ను సైతాన్ గడు ఎత్తుకుపోతేనే ప్రమాదం. నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతావు. కనుక ఈ రోజు నుంచి నిద్రపోవడం మానేసైనా, సెల్ ఫోన్ అయినా 1 గంట సేపు పక్కన పెట్టి 3 అధ్యాయాలు ఖచ్చితంగా చదవవలసిందే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 4వ కంసాలు ఎవరు? నీరు. నీ వాక్యము నీరయ్యుండెన్, మా దాహము తీర్చుచుండెన్. నీ వాక్యము మా దాహము, ఆ నీరే మాకు పానము, ఆ నీరే పాన మాకియుమా. నీ వాక్యము నీ దివ్య వాక్యము నీవిగా, దేవా నీ దివ్య వాన వంటి వాక్యము, తేనె కంటే మధురము. వాన వంటి వాక్య, తేనె కంటే వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి వెలయంత అయినాను, తులతోగవు నీ వాక్యములో, తులతోగవు నీ వాక్యములో. దేవా నీ దివ్య వాక్యము నీవిగా మాకు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి, బిగ్గరగా బిగ్గరగా. ఇంకో కొంచెం సౌండ్. హల్లెలూయా. ఈ మాటలు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అయ్యగారు 10 గంటలకి టైం ఇచ్చారు, 10 గంటలకు ముగించేశాను. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు అయ్యగారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ సాక్ష్యం కన్క్లూడ్ చేసి నేను అయ్యగారికి సమయాన్ని ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకుంటూ నేను చెప్పాను మేము ఏమై ఉన్నాము అనేటువంటిది. ఈరోజు మేము ఈ రీతిగా బ్రతికి ఉన్నాము అని అంటే దేవుని యొక్క మహాకృప. 48 సంవత్సరాల క్రితం మా అమ్మగారు మేము చనిపోవలసినటువంటి వాళ్ళమే. ఈరోజు సజీవంగా మేము ఉండి మీ ముందు ఈ రీతిగా మాట్లాడుతున్నాము అని అంటే మా అమ్మగారికి భయంకరమైనటువంటి బలహీనత 48 సంవత్సరాల క్రితం.
మేము నివసిస్తున్నటువంటి గ్రామంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకున్నటువంటి ఒకళ్ళు ఆయనను పరిచయం చేసి, అయ్యా వీరికి ఈ బలహీనత ఉందని మాకు తెలిసింది, ఆమె ప్రార్థన చేసుకుంటే మంచిది, దేవుడు స్వస్థపరుస్తాడు అని వాళ్ళు చెప్పారు. అంతకు ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే, మా అమ్మగారికి ఆ బలహీనత వచ్చినప్పుడు వెళ్ళని హాస్పిటల్ లేదు, తిరగనటువంటి హాస్పిటల్ లేదు, వాడని మందులు లేవు, సంప్రదించలేనటువంటి వైద్యుడు కూడా లేడు. అందరినీ చూసేసాం. ఇక ఆ బలహీనతతోనే ఆవిడ ఉన్నారు. మా తాతయ్య గారు తెలుగు పండిట్ చివుకుల ప్రకాశం గారని ఏలూరు, ఇప్పటికీ కూడా ఏలూరులోనే మా పెద్ద మామయ్య గారు ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన జోనల్ మేనేజర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. వారు ఇప్పుడు ఏలూరులోనే ఉంటున్నారు. మా అమ్మగారు సంతానం 5 సంతానం, 3 ఆడబిడ్డలు, 2 మగవాళ్ళు. అంటే నాకు 2 మేనమామలు, 2 పెద్దమ్మలు. మా అమ్మగారే చివరి ఆవిడ. మా నాన్నగారు భయంకరమైనటువంటి విగ్రహారాధకుడు. ఆయన ఆంజనేయ స్వామి, ఇక ఆయన స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవాళ్ళు. ఆయన ఆ పొద్దున్నే స్కూల్కి వెళ్తే మరలా తిరిగి సాయంకాలం తెల్లవారుజామున 2 గంటలకు 1 గంటకు సెకండ్ షో సినిమా చూసి ఆయన వచ్చేవాడు. మాకు అత్తిలి దగ్గర కనుక అత్తిలి నుంచి వచ్చేవాళ్ళు సైకిళ్ళు ఆ రోజుల్లో. ఆయన వచ్చే వరకు మా అమ్మగారు అలాగే మమ్మల్ని పెట్టుకొని ఆవిడ ఆయన కొరకు నిరీక్షణతో కనిపెట్టేవాళ్ళు. అయితే ఈ బలహీనత ఆమెకు అలాగనే కంటిన్యూ అవుతుంది. అప్పటికి ఈ బలహీనత పల్లెటూరుల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమవుతుంది అని అంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అబ్బో ఫలానా వాళ్ళ ఇంట్లో ఇదట, ఇలా జరిగిందట. అంటే ఇప్పుడున్న టౌన్ కల్చర్ అయితే చాలా తక్కువ, స్ప్రెడ్ కాదు, పక్కోడు ఏమైపోతున్నాడు కూడా తెలియదు ఇప్పుడు. అలా కాకుండా పల్లెటూరులో ఏమవుతుందంటే ఆ గ్రామంలో కొంతమందికి తెలిసింది యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు. అయితే వారు ఎలా వచ్చారో వారు వచ్చి మా అమ్మగారితో మాట్లాడారు. మా అమ్మగారు కూడా బహు విగ్రహారాధికురాలు. పొద్దున్నే లేవంగానే తడిమడి ఆచారం. పొద్దున్నే లేవంగానే ఎవరు ఆమెను ముట్టుకోకూడదు, మేము కూడా ముట్టుకోకూడదు. మేము ముట్టుకోవాలన్నా స్నానం చేసే ముట్టుకోవాలి. ఎవరైనా దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే ఒకవేళ వాళ్ళ మరలా వెళ్ళి స్నానం చేసి వచ్చేది, ఎంత చలి అయినా సరే. మా నాన్నగారు ఎంత చలికాలమైన 3:30 గంటలకి లేచి ఆయన బావి దగ్గర స్నానం చేసి ఆంజనేయ స్తోత్రాలు, ఆంజనేయ భక్తి ఆయన చేసుకునేవాడు. ఈ రీతిగా సాగుతున్నప్పుడు ఆమె బలహీనత కొంతమంది సహోదరులు గమనించి ప్రార్థన చేసుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్తే మా అమ్మగారు వినలేదు. ఆ దేవుడు ఎవరో మాకెందుకు, మాకే బోల్డని దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుడితో మాకు పనేముంది అని అన్నారు. కానీ వారు పదే పదే చెప్పడంలో మేము ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా తగ్గనటువంటిది వీళ్ళు ఏదో కొత్తగా చెప్తున్నారు. ఒక్కసారి ప్రార్థన అంటున్నారు కదా, అది కూడా ఏం కాదు కదా, ప్రభువా నన్ను స్వస్థపరచు అని అంటున్నారు కదా, ఆ మాట చెప్తే పోలే అని ఒకరోజు మా నాన్నగారు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు ప్రార్థన చేశారట. ప్రభువా నన్ను స్వస్థపరచు, నీవు దేవుడు అయితే నన్ను స్వస్థపరచు అని. అప్పుడు దేవుని యొక్క స్వస్థత శీఘ్రంగా మా అమ్మగారికి 2వ రోజులోనే కనపడింది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. 2వ రోజులోనే ఆమెకు స్వస్థత కలిగింది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఎంతో మందిని సంప్రదించారు ఆ బలహీనత గురించి. తగ్గనటువంటిది ఒక్క చిన్న మాట ద్వారా ఆమె ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆమెకు స్వస్థతను ఇచ్చాడు. హల్లెలూయా. ఆ స్వస్థత కలిగింది. ఇప్పుడు మా నాన్నగారికి చెప్పాలంటే భయం. మా నాన్నగారు పెద్ద రాక్షసులాగా ఉండేవాడు. ఆయన పర్సనాలిటీయే పెద్దది, ఇంత ఉంటాడు, అజాహాన బాహుళ్య. ఆయన ముందు నిలబడాలి అంటే మాకందరికీ కారిపోయేది, అంత భయం. ఆయన కళ్ళు ఎర్ర చేసి లోపలికి వస్తున్నాడంటే ఏదో జరిగిపోతుంది, మమ్మల్ని ఏదో చేసేస్తాడు అనేటువంటి ఒక భయం, ఆందోళన.
అటువంటి వాళ్ళకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. అయితే ఒకనొక దినాన్న మా అమ్మగారు ధైర్యం చేసి మా నాన్నగారితో చెప్పింది. ఏమని అంటే, ఏమండి, ఇన్ని రోజులు నేను బలహీనతగా ఉన్నాను కదా, ఫలానా వాళ్ళు ఇలా చెయ్యండి అని చెప్పారు, నేను ఏమీ చేయలేదు, వాళ్ళు చెప్పిందే నేను నా నోటితో పలికాను, కానీ ఆశ్చర్యకరంగా నాకు కలిగిన బలహీనత తగ్గింది. స్తోత్రం చెప్పరా. నాకు కలిగిన బలహీనత తగ్గింది అని చెప్పేటప్పటికి ఆయనకు ఒకంత ఆశ్చర్యం కలిగింది, ఒకంత కోపం కూడా వచ్చింది. నేను లేనప్పుడు నువ్వు చేసే పనులు ఇవా అని అన్నారు, కానీ ఏమీ చెయ్యలేదు. స్తోత్రం కలిగిన గాక. అనేసారు, వదిలిపెట్టారు. ఆ తర్వాత ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకుంటున్నప్పుడు నాకు పూర్తిగా తగ్గిందండి అని చెప్పేటప్పటికి ఎలాగున సాధ్యము అని వారొక ప్రశ్న వారిలోనే వేసుకోవడం ప్రారంభమయ్యింది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొందరు నూతన నిబంధన గ్రంథాన్ని ఆయనకిచ్చి చదవండి మాస్టారు అంటే ఆయన కొన్నాళ్ళు చదవడం ప్రారంభించారు. ఆయన విపరీతమైన స్మోకర్. రోజుకి 1/2 కిలో పొగాకు తాగేవాడు. చుట్టలు రోజుకి 3-4 పెట్టెలు సిగరెట్లు అయిపోయేవి. ఒక 100 గ్రాములు 150 గ్రాములు నశ్యం పీల్చేవాడు. నశ్యం అంటే తెలుసా? ముక్కుపొడి. మీరు ఎవరైనా కాలుస్తుంటే ఇక్కడ మన మీ ఏరియాలో బాగా దొరుకుతుందేమో, లంక పొగాకు, చాలా ఘాటు ఉంటుందట. ఆ పొగాకు కాల్చేవాడు. 1/2 కిలో పొగాకు చుట్టలు కట్టి, ఇక అసలు ఆ నోటికి ఆ ఫుల్ స్టాప్ ఉండేది కాదు. చుట్టలు అయిపోయినాయా వెంటనే సిగరెట్. ఈ రెండు అయిపోతే ఆ పొగాకు పీల్చడం. ఈ రీతిగా ఆయన ఉన్నప్పుడు ఆయనకు నూతన నిబంధన గ్రంథం అందించారు. ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా మారు మనసు పొందారు. వారు కూడా మారు మనసు పొందిన తరువాత దేవునికి సమర్పించుకున్నారు. ఒకానొక సమయంలో మా నాన్నమ్మ గారు సావు బ్రతుకులో ఉంటే, మా నాన్నమ్మ గారు ఒక స్వస్థత మా అమ్మగారి దగ్గర చూశారు. రెండవ స్వస్థత ఏంటి అని అడిగితే, మా నాన్నమ్మ గారు లివర్ అంతా చెడిపోయింది, పొట్ట ఇంత పెద్దది అయిపోయింది విజయవాడ అమెరికన్ ఆసుపత్రిలో. మా నాన్నగారికి కబురు వచ్చింది, మీ అమ్మగారు చనిపోతారు, ఇంకా కొద్ది నిమిషాలే, కొద్ది గంటలే, అంతకు మించి ఉండరు, మీరు ఎవరైనా చూడాలి అని అనుకుంటే వచ్చి చూసుకోండి అని కబురు వచ్చింది. వెంటనే మేము అందరం కూడా బయలుదేరాం, చిన్న చిన్న పిల్లలం మేము. అయితే మా నాన్నగారు చేసినటువంటి ఒక ప్రార్థన, అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికన్ ఆసుపత్రి ఎవరైనా చూస్తుంటే, అమెరికన్ ఆసుపత్రి బయట ఒక మరియమ్మ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ముందు మోకరించి ఒక ప్రార్థన చేశారు ఆయన. నా భార్యను స్వస్థపరిచావు, అదేవిధంగా మా అమ్మను కూడా నీవు స్వస్థపరిస్తే నేను నీ పరిచర్య చేస్తాను అని. వెంటనే అలాగున ప్రార్థన చేసి ఆ తీర్మానం చేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళి హెడ్ నర్సుని కలిసి, అమ్మా, మీరు ఆమె ఒంటికి ఇంతవరకు మా వాళ్ళు తాయెత్తులు ఇచ్చారు కదా, ఎక్కడెక్కడ తాయెత్తులు ఉన్నాయో అక్కడ అదంతా కట్ చేసేసేయండి, ఆ శరీరం మీద నుంచి ఆ తాయెత్తులన్నీ తీసేయండి, ఏ తాళ్ళు కట్టారో, ఏ మంత్రపు శక్తులు తాళ్ళు కట్టారో, ఏ తాయెత్తులు కట్టారో ఈ తాయెత్తులన్నీ తీసివేయండి. తీసివేసి ఇదిగో అక్కడ ప్రార్థన చేసినటువంటి తైలము అక్కడ పాస్టర్ గారు ఇచ్చారు, ఎక్కడ తాయెత్తు ఉందో అక్కడ సిలువ వేసి మీరు ప్రార్థన చేయండి, నా తల్లి బతుకుతుంది అని అన్నారు. అప్పటికి దరిదాపుగా 9 రోజులు అదే పరిస్థితి. మా నాన్నమ్మ గారు మనుషుల్ని గుర్తుపట్టడం లేదు, ఆహారం లోపలికి పోవడం లేదు, మాట లేదు, మనిషి మాత్రం అలా జీవముతో ఉంది మాత్రం అంతే. అయితే 9వ రోజు ఎప్పుడైతే వాళ్ళు ఒంటి మీద ఉన్న తాయెత్తులు, ఆ శక్తుల యొక్క తాళ్ళు తెంపివేసి సిలువ వేసి ప్రార్థన చేశారో, ఆ రోజు సాయంత్రానికి కళ్ళు తెరిచి మనుషులను గుర్తుపట్టింది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.